అధ్యక్ష, ఈ సభ ముందుకు వచ్చిన అప్రోప్రియేషన్ బిల్లు అనేది సాధారణ బిల్లు కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇది రాష్ట్ర ఖజానా నుంచి ప్రజల డబ్బు ఎలా ఖర్చు అవుతుందో నిర్ణయించే అత్యంత కీలకమైన బిల్లు అధ్యక్ష. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ప్రభుత్వం ప్రజల డబ్బును ఖర్చు చేసే అధికారాన్ని పొందుపరుస్తారు అధ్యక్ష. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సభ ముందుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిజమైన అంకెలతో బడ్జెట్ పెట్టిందా, లేక అంకెలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. బడ్జెట్ యొక్క పవిత్రత ఒకటే అధ్యక్ష, సరైన ఆదాయాలు, అంచనాలు తప్పైతే బడ్జెట్ మొత్తం అంతా అర్థం కోల్పోతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ గ్లాన్స్ అనేది మనకి ఇచ్చారో అందులో ఒక్కసారి బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 2015, 2016, 2014, 2015 అలాగే 2026-27 ఒకసారి చూస్తే అధ్యక్ష, గత 2 సంవత్సరాల బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రపోజల్ బడ్జెట్ ఉన్నాయని చూస్తున్నాను అధ్యక్ష. గత 2 సంవత్సరాల బడ్జెట్ను ఒకసారి చూసి తర్వాత ఈ బడ్జెట్ చూద్దాం అధ్యక్ష. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాల అధ్యక్ష 1,27,703 కోట్లు వస్తాయని చెప్పింది అధ్యక్ష. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 10 నెలలు వచ్చిన ఆదాయం అధ్యక్ష కేవలం 75,641 కోట్లు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చేసిన అంచనాలు ఎంతవరకు తప్పుగా ఉన్నాయో ఇది స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రివైజ్డ్ ఎస్టిమేషన్లో అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ రిసోర్స్లో అధ్యక్ష సవరించిన అంచనాల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు 1,12,412 కోట్లు వస్తాయని చెప్తున్నారు అధ్యక్ష. ముందేమో 1,27,000 కోట్లు చెప్పారు, తర్వాత సవరించిన ఆదాయాలేమో 1,12,412 కోట్లు వస్తాయని చెప్పారు అధ్యక్ష. కానీ మొదటి 10 నెలల్లో నెలకు సగటు ఆదాయం 7,596 కోట్లు మాత్రమే వచ్చినప్పుడు చివరి 2 నెలల్లో ఒకేసారి నెలకు 18,224 కోట్ల రూపాయలు వస్తాయంటాం ప్రజల్ని తప్పుదారు పట్టించడమా కాదనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇది ఆర్థిక ప్రణాళిక లేదా ఆర్థిక ప్రణాళికతో కూడింది కదా, కేవలం అంకెలతో మాయ చేసేది అనేది ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా 2026-27 ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ 26-27 బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాలు 1,37,384 కోట్లుగా చూపించారు అధ్యక్ష. అంటే ఒకే సంవత్సరంలో 44% పెరుగుదలను వస్తుందని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 44% రాష్ట్ర సొంత ఆదాయం ఎలా పెరుగుతుంది, అలాంటిది పెట్టుబడులు పెరుగుతున్నాయా, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయా, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందా, ఏ ఒక్క అంశంలో కూడా పెద్దగా మార్పు లేనప్పటికీ కూడా 44% పెరుగుదలను చూపించారు అధ్యక్ష ఈ బడ్జెట్లో. ఇది నిజానికి బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ప్రజలను మోసం చేసే పత్రం అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 2024-25 ఏం చూపించారు అధ్యక్ష? బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2024-25 వచ్చి 32,712 కోట్లు చూపించారు అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,072 కోట్లు చూపించారు అధ్యక్ష. యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయ్యాయని చూపిస్తే అధ్యక్ష 16,141 కోట్లే అధ్యక్ష. మరి అదేవిధంగా 2025-26 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేషన్లో 40,000 కోట్లు చూపించారు అధ్యక్ష. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేషన్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,134 కోట్లు చూపించారు అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఫస్ట్ 10 months లో
21,000 కోట్లు చూపించారు అధ్యక్ష. మరి ఇలా 26, 27 క్యాపిటల్ ఎక్స్పెండిచరు 48 కోట్లకే అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఆదాయాల అంచనాలు ఇలా తప్పుకుంటే ఈ ఖర్చులు కాగితాల మీద మిగిలిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా అప్పుల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రం ఏదో గత ప్రభుత్వం అప్పులు ఆర్థిక విధ్వంసం చేసిందని, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందని చెప్పారు అధ్యక్ష. ఈ అప్పుల విషయం చూస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ గత 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో ఈ రాష్ట్రం అప్పు సుమారు 3,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అధ్యక్ష. మరి మా గత ప్రభుత్వంలో పైగా ఈ బడ్జెట్లో అధ్యక్ష, ఈ బడ్జెట్ పేపర్లో ఎక్కడా కూడా ఆఫ్ బారోయింగ్స్ చూపించలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా కార్పొరేషన్ లోన్స్ చూపించలేదు అధ్యక్ష. కార్పొరేషన్స్ లోన్లో భాగంగా ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ 2025 చూపించలేదు అధ్యక్ష. ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ అప్ టు 2026 జనవరి చూపించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఎస్డిఎల్ ఇన్సూరెన్స్ చూపించలేదు అధ్యక్ష. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్కెట్ నుంచి, ఏపీఎండిసి నుంచి, ఏపీపీఎఫ్సి నుంచి, ఏపీ డిస్కామ్ నుంచి, ఏఐడిఎల్ నుంచి, జేజేఎం దగ్గర నుంచి, ఏపీఐఐసి దగ్గర నుంచి ఇలాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలేదు అధ్యక్ష. మరి ఇవన్నీ కలుపుకొని బడ్జెట్ అధ్యక్ష, ఈ ప్రభుత్వం చేసిన అప్పు 3,17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వంలో చేసిన అప్పుతో పోల్చుకుంటే వీళ్ళు 95% ఈ 2 సంవత్సరాలకే మేము చేసిన అప్పు దాంతో పూర్తి చేశారు అధ్యక్ష. ఇంకా మరి ఒకసారి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లో ఎలాగా ప్రొజెక్షన్స్ ఎలా ఇచ్చారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఫర్ 2025 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2025, అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేషన్ 2025-26 ఎంత వేరియేషన్ ఉంది, అలాగే ఫస్ట్ 10 monthsలో ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఆదాయం వచ్చినది ఒకసారి చూద్దాం అధ్యక్ష. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధ్యక్ష వీళ్ళు చెప్పింది అధ్యక్ష 25-26లో 40,000 వస్తుందని చెప్పి 40,718 అని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా రివైజ్డ్కి వచ్చేటప్పటికి 39,000 చెప్పారు అధ్యక్ష. కానీ ఫస్ట్ 10 monthsలో అధ్యక్ష కేవలం వచ్చింది స్టేట్కి వచ్చింది కేవలం 27,693 కోట్ల అధ్యక్ష. అలాగా ప్రతిదీ అధ్యక్ష, స్టాంప్స్ అండ్ రెగ్యులేషన్ కానీ, ల్యాండ్ రెవెన్యూ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇవన్నీ చూసుకున్న అధ్యక్ష వాళ్ళ రివైజ్డ్కి అదేవిధంగా వాళ్ళ యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ దీనికి కూడా చాలా తేడా ఉంది అధ్యక్ష. 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్ తీసుకొచ్చి స్టేట్ ఓన్ ట్యాక్సెస్ 1,08,584 కోట్లు చూపించారు అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ వచ్చేటప్పటికి కేవలం 98,000 కోట్ల చూపించారు అధ్యక్ష. ఫస్ట్ 10 monthsలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అని చెప్తే కేవలం 71,000 కోట్ల 287 కోట్లు చూపించారు అధ్యక్ష. అంటే ఎవరేసిన స్టేట్ ఓన్ ట్యాక్స్ ఈ రాష్ట్రానికి 7,129 కోట్లు అయితే మరి లాస్ట్ 2 months ఈ ఫిబ్రవరి మార్చి 2 monthsకి ఎంత రావాలి అధ్యక్ష? 13,400 కోట్ల రూపాయలు ఈ స్టేట్కి రెవెన్యూ రావాలి, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రావాలి అధ్యక్ష. ఇది సాధ్యమేనా అధ్యక్ష? ఇలా చూసుకుంటే అధ్యక్ష ఈ 2 నెలల్లో వాళ్ళ గ్రోత్ ఎస్టిమేటెడ్ ఓవర్ ద లాస్ట్ 2 months 87% అవుతుంది అధ్యక్ష. ఇలా ఏది చూసుకున్నా, స్టేట్ ట్యాక్సెస్ చూసుకున్నా, స్టేట్ నాన్ ట్యాక్సెస్ చూసుకున్నా, స్టేట్ ఓన్ రెవెన్యూస్ చూసుకున్నా, వాళ్ళ బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్ ఎస్టిమేషన్స్, యాక్చువల్ ఎస్టిమేషన్స్కి దేనికి కూడా పొంతం లేకుండా బడ్జెట్
25-26 ఉంది అధ్యక్ష. మరి ఇదే పంద 2026-27 కూడా కంటిన్యూ చేశారు అధ్యక్ష. ఇక 2026-27 బడ్జెట్లో ఇలా బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఇదే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్కి 27% హైక్ చేశారు అధ్యక్ష, 29%. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 63% హైక్, ల్యాండ్ రెవెన్యూ 14.59%, సేల్స్ ట్యాక్స్ 29.57%, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ 59.42%, టోటల్గా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 40.18%. అంటే ఈ స్టేట్ రెవెన్యూస్ని ఆదాయాన్ని మీరు పన్నుల రూపంలో ప్రజల పన్నుల రూపంలో తీసుకొస్తున్నారా, లేకపోతే పెట్టుబడుల ద్వారా వస్తున్నాయా, లేకపోతే ఏదైనా లోన్ వేని తీసుకొస్తున్నారా అనేది ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష ఇది ఒకటే కదా అధ్యక్ష. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎప్పుడు చెప్తుంటారు అధ్యక్ష, నేను సంపద సృష్టిస్తాను, సంపదతోనే నేనంతా పరిపాలన చేస్తానని. మరి సంపదే సృష్టిస్తే మరి ఇన్ని అప్పులు ఏంటి అధ్యక్ష, సంపద సృష్టిస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 3,15,000 కోట్ల రూపాయలని అప్పుని తీసుకొచ్చి ఈ అప్పుని ఎక్కడ పెట్టారు, ఏ ఆదాయం మీద పెట్టారు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఎంత, ప్రభుత్వానికి వచ్చే ఖర్చు ఎంత, ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఎంత, ఆ పన్నులకు వడ్డీ ఎంత అనేది ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్ చెప్పట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష, ఎప్పుడు కూడా బడ్జెట్ పేపర్స్ ఇచ్చేటప్పుడు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇస్తారు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్ అని బ్రీఫ్ ఏం లేదు. ఏ ఆర్గనైజేషన్కి ఏ డిపార్ట్మెంట్కి చైర్మన్ గారు ఒక్క నిమిషం సార్, నేను అన్నది మరి కామన్ అట్లా చెప్పేసుకుంటూ పోతే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ మీకు సప్లై చేశాము, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఇంకా సింప్లిఫైడ్ గా ఎట్లా భాషను అర్థం చేసుకోవాలో వెనక ఒక లెజెండరీ ఇచ్చాము, బడ్జెట్ భాషని సరళీకృతం చేస్తున్నామని చెప్పాము. మీరు అసలు బడ్జెట్ బ్రీఫ్ లేదు, ఎట్లా మిత్రమా? అది కాదు, మీరు వాకౌట్ చేయకుండా కొంచెము కూర్చుంటే కనపడుతుంది. చాలా డీటెయిల్డ్గా చాలా సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లా ఊరికే ముగించండి అధ్యక్ష. మరి ఇప్పుడు చెప్తున్నారు అధ్యక్ష, రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ బ్రీఫ్ ఇచ్చాము, లేకపోతే నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సభ ద్వారా, ఇప్పటికన్నా సరే మీరు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చారో ఈ బడ్జెట్లో చూపించారు అధ్యక్ష. ఆఫ్ బోరింగ్ కార్పొరేషన్ చూపించారు అధ్యక్ష. చూపిస్తే ఒకసారి నాకు చూపించమన్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ దాంట్లో, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో చైర్మన్ సార్, గౌరవ సభ్యుడు అట్లీస్ట్ చివరి రోజైనా జ్ఞానోదయం వచ్చి కొంచెం అంకెల మీద, సంఖ్యల మీద, ప్రజల మీద దృష్టి పెట్టినందుకు సంతోషం అధ్యక్ష. ఐ విల్ అప్రాపరేట్ టైంలో రిప్లైలో ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ ఎల్వైపి గారు.